యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ అందరినీ కలిసేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకే ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేను ఈరోజు బోధించాలనుకునేటువంటి అంశము ఏమనగా, మనం పాత నిబంధన కింద ఉన్నామా లేక క్రొత్త నిబంధన కింద ఉన్నామా? ఈనాడు అనేక మందిలో ఈ యొక్క అంశం విషయమై అనేకమైనటువంటి సందేహాలు, ప్రశ్నలు ఉన్నట్లుగా మనం గమనించగలం. మరికొంతమంది అయితే అసలు బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని నేడు ఉన్నటువంటి క్రైస్తవులు అనుసరించాలి అని చెప్పి నమ్ముచూ ఉన్నారు. అయితే ఈ పాత నిబంధన ఎవరి కొరకు నియమించబడి ఉన్నది? పాత నిబంధనను దేవుడు ఎవరికి ఇచ్చి ఉన్నాడు? పాత నిబంధన దేవుడు మరి అబ్రహాము సంతానంగా ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చినటువంటి ఆనాటి కాలంలో సీనాయి పర్వతం దగ్గర, హోరేబు కొండ దగ్గర ఎవరైతే అక్కడ కూడి ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కానీ ఈ రోజుల్లో అనేక మంది ఏమని నమ్ముతున్నారంటే, బైబిల్ అని అంటే మన చేతుల్లో ఉన్నది, మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ని మనం ప్రతిదాన్ని కూడా ఆచరించాలి అనేటువంటి నమ్మకంతో జీవిస్తున్నారు. చూడండి, బైబిల్లో రెండు భాగాలు ఉన్నట్లుగా బైబిల్లో మనం చూడగలం. ఒకటి పాత నిబంధన అనగా మోషే ధర్మశాస్త్రము, రెండోది క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధన ఎవరికి అనేటువంటి విషయాన్ని మనం లేఖనానుసారంగా గమనిద్దాము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము దేవుడు మోషే ద్వారా ఈ యొక్క నిబంధన ఇచ్చినట్లుగా ఈ వచ్చిన భాగాల్లో మనకు చెప్పబడి ఉన్నది. చూడండి, 1వ వచనంలో మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుతున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడుచుకున్నది. 1వ వచనం. అయితే 2వ వచనంలో చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా ఓరేబు అనన్న సీనాయి పర్వతమనన్న ఒకే భావనను చూపిస్తున్నది. అప్పుడు హోరేబులో మనతో ఈ నిబంధన చేసెను. మనతో అంటే ఈ రోజు ఉన్నటువంటి అన్యజనులుగా ఉన్నటువంటి మనము, తర్వాత ఆయా దేశాల్లో ఉన్నటువంటి అన్యజనులు, మరి ఆ యొక్క హోరేబు ప్రాంతం దగ్గర ఈ సమయంలో అంటే ఈ నిబంధన ఏర్పాటు చేసే సమయంలో లేరనేది స్పష్టమైనటువంటి అంశమే. అయితే చూడండి, 3వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మన దేవుడు యెహోవా మన పితరులతో కాదు. దాని మీద ఒక సంతకం తీసుకున్నాను. మన పితరులతో కాదు అంటే అబ్రహాము ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోసేపు కూడా ఉన్నాడు. వారితో కానే కాదు అంటే ఈ నిబంధన ఎవరితో కాదు? వారి యొక్క పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన
చేసెను. ఎందుకు అర్థం కావట్లేదండి మనకి? మనం అక్కడ సజీవులుగా లేము కదా. ఆ యొక్క సేనాయి పర్వతం దగ్గర లేదా హోరేబు కొండ దగ్గర ఆనాడు మోషే సమక్షంలో మనం లేము కదా. మరి మనతో ఎలాగ ఈ యొక్క నిబంధన చేయబడింది? వారి పితరులతో కాదంటున్నాడు. అప్పుడు వారి పితరులతో కానప్పుడు మనతో, అన్యజనులు లేనట్టు మనతో ఎలాగ చేయబడుతుంది? అది ఎట్టి పరిస్థితుల్లో ఇది మనతో చేసినటువంటి నిబంధన కానే కాదు. అయితే ఈ నిబంధన ఇశ్రాయేలుతో చేయబడి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పర్యంతం వరకు కూడా ఇది అమల్లో ఉన్నది అనే విషయాన్ని మనం బైబిల్లో స్పష్టంగా చూస్తున్నాం. యేసుక్రీస్తు మరణించేంత వరకు, అనగా ఈ ధర్మశాస్త్రము కొట్టివేయబడని అంతవరకు ఇది అన్యజనులకి ఏమాత్రం కూడా సంబంధం లేనటువంటి ఒక చట్టం. ఒకవేళ అన్యజనులు ఎవరైనా యూదులు ఇశ్రాయేలులో కలిసిపోవాలనుకుంటే వారు సున్నతి పొంది వారితో కలిసిపోవడానికి అవకాశం ఇవ్వబడింది. ఇక సున్నతి పొందినటువంటి మనకైతే ఈ యొక్క నిబంధనతో ఎట్టి పరిస్థితుల్లో సంబంధాలు లేవు. అప్పుడు మనకి ఈ యొక్క నిబంధన ఏ విధంగా ఉన్నది? కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. కొలస్సీ 2వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల్లో మనం చూసినట్లయితే 13వ వచనంలో, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా. ఎవరు? ఈ కొలస్సీల్లో ఉన్నటువంటి అన్యజనులైనటువంటి క్రైస్తవులు. అంటే క్రీస్తులోనికి రాకముందుగా మనం ఎలాగున్నామట? అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మనము మృతులై ఉన్నాము అని అంటున్నాడు. మరి అలాంటి మనకి ఈ యొక్క చట్టము అంటే పాత నిబంధన ఏ విధంగా ఉన్నదో 14వ వచనం దయచేసి గమనించండి. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టబడినటువంటి పత్రము ఏమై ఉన్నది? ఆ యొక్క మనకు విరోధంగా ఉన్నటువంటి, మనకు రుణముగా ఉన్నటువంటి ఆ యొక్క పత్రము ఏమై ఉన్నది? మనం తర్వాత వచ్చిన భాగంలో చూస్తాము. ఇప్పుడు ఈ యొక్క పత్రాన్ని దేవుడు ఏం చేశాడట? మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. గమనించారా? ఈ యొక్క ధర్మశాస్త్రము అనేటువంటిది మనకు విరోధంగా ఉన్నటువంటి, మనకు రుణముగా ఉన్నటువంటి విధానం ఆ యొక్క చట్టమై ఉన్నది అనేటువంటి విషయాన్ని అపోస్తులు అనేటువంటి పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ విషయాన్ని చెప్తున్నాడు. మరి అలాంటి చట్టము మనకున్నంత వరకు మనకి అది ఏ విధంగా ఉంది అంటే విరోధంగా ఉన్నది, మనకు అడ్డంగా ఉన్నది అని అంటున్నాడు. అప్పుడు అలాంటి అడ్డంగా ఉన్నటువంటి ఆ యొక్క చట్టం ఉన్నంతసేపు మీరు కానీ నేను కానీ క్రైస్తవులు కాటనికి అవకాశం ఉన్నదా? దేవుని యొద్దకి సమీపించడానికి అవకాశం ఉన్నదా? ఎట్టి పరిస్థితుల్లో లేదండి. కాబట్టి దాన్ని ఏం చేశాడు దేవుడు అంటే యేసుక్రీస్తు యొక్క శిలువలో, అంటే యేసుక్రీస్తుని శిలువలో వేలాడదీయబడినప్పుడు అది ధర్మశాస్త్రం మీద కుట్టివేయబడింది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకు చెప్తున్నాడు. అప్పుడు ఈ యొక్క కుట్టివేయబడినటువంటి చట్టము ధర్మశాస్త్రమేనా కాదా? అనేక మంది ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అని అంటున్నారు. మనం చూద్దాం అసలు కొట్టివేయబడిందా లేదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క లాంగ్వేజ్ని చూడండి. ఆయన ఏ విధంగా ఈ యొక్క భాషను ఉపయోగిస్తున్నాడు ఇక్కడ మనం చూస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు. ఎవరు? ఎఫెసీయులు ధర్మశాస్త్ర కాలము ముగియకుండా ఉన్నప్పుడు ఏమై ఉన్నారట?
దూరస్తులుగా ఉన్నారు. అంటే క్రైస్తవులు కానిటువంటి వారందరూ కూడా, అంటే ఈ యొక్క నిజంలేనటువంటి క్రైస్తవులందరూ కూడా ధర్మశాస్త్రము అనేటువంటి చట్టం ఎంతవరకు అయితే ఉన్నదో ఆ చట్టం ఉన్నంత వరకు వారు దూరస్తులై ఉన్నారు అని అంటున్నాడు. చెప్తున్నాడు చూడండి దయచేసి. అయినను మునుపు అంటే ముందటి కాలంలో దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు క్రీస్తు రక్తం వలన మీరు సమీపస్తులై ఉన్నారు. అంటే క్రీస్తు చనిపోక ముందుగా మనం ఏమై ఉన్నాము అని అంటే దూరస్తులమై ఉన్నాము అనే విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అప్పుడు క్రీస్తు చనిపోయిన తర్వాత ఈ యొక్క చట్టము మనకి సంబంధించేటువంటి చట్టంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 14వ వచనంలో చూసినట్లయితే ఆయన ఎవరైనా యేసుక్రీస్తు మన సమాధానమై ఉండి, మన అంటే ఎవరు? అనేజన్యమైనటువంటి మనము. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును, ఇక్కడ ఇద్దరిని గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి మీకు అంటున్నాడు, అంటే ఎపేసీలు అనేటువంటి అనేజన్లు అనేటువంటి మీకును, మాకు అనేటువంటి సంబోధన యూదులైనటువంటి మాకును అనేటువంటి భావన. అప్పుడు మీకును మాకును ఉండిన ద్వేషము అన్నాడు. ధర్మశాస్త్రము అనేటువంటిది ఏమై ఉన్నది? ద్వేషముగా ఉన్నది అంటున్నాడు. ఆ ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత ఏం చేశాడు యేసుక్రీస్తు? ధర్మశాస్త్రాన్ని తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి. అంటే ఈ వచన భాగంలో ధర్మశాస్త్రం అనేది అనేజనులైనటువంటి వారికి, యూదులైనటువంటి వారికి మధ్య ఒక గోడగా ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఈ గోడ ఉన్నంతసేపు అవతల ఉన్నటువంటి వారికి, యువతలు ఉన్నటువంటి వారికి ఏమైనా సంబంధాలు ఉండటానికి అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. కాబట్టి అలాంటి మరి మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను, ఉభయులంటే ఎవరండి? అన్యజనులు, యూదులు. ఈ యొక్క ఉభయుల్ని ఇద్దరిని కూడా ఆయన ఏం చేశాడంటే ఏకము చేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అనేక మంది ఏమంటున్నారంటే, ఇంత తేటైనటువంటి వచనాలలో దేవుడు తన సత్యాన్ని మనకి ఇస్తే ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడలేదు, ధర్మశాస్త్రం ఎన్నో ప్రవక్తల వచనం కొట్టివేయటకు రాలేదని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు కదా మత్తయి సువార్త 5:17లో. మరి మీరు కొట్టివేశారంటున్నారేంటి అనేటువంటి ఆలోచనతో కొంతమంది అడుగుతున్నారు. చూద్దాము. అక్కడ కొట్టివేశాడు అని అంటే ఏ విధంగా దాన్ని మన మీద అధికారం లేకుండా తీసివేశాడు అనే విషయాలను మనం చూస్తున్నాం. కొట్టివేయటం అంటే పూర్తిగా అసలు బైబిల్లో లేకుండా తీసివేయటం కాదు, అది భూలోకంలో లేకుండా తీసివేయటం కాదు, అది కొత్త నిబంధన క్రైస్తవుల మీద అధికారంలో లేకుండా చేసినట్లుగా మనం చదవగలం. చూడండి, దీనికి మరి అనుబంధంగా మరొక వచ్చిన భాగాన్ని చూద్దాం. 2వ కొరింథీ 3వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే, 2వ కొరింథీ 3వ అధ్యాయము 14 మరియు 15 వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు. మరియు వారి మనసులు కఠినములాయెను. ఎవరివి? నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక. పాత నిబంధన అనేటువంటిది క్రీస్తునందు ఏం చేయబడిందట? కొట్టివేయబడింది. ఇది ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎక్కువ మందికి ఇది అర్థం కావట్లే. చూడండి, ఇక్కడ వారి మనసులు కఠినములాయెను కనుక నేటి వరకు పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తు యేసునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఈ ముసుగు ఉన్నంత వరకు ఒక వ్యక్తి ఏది కూడా చూడలేడు. ఇప్పుడు నా యొక్క ముఖం ఎదుట ముసుకుందనుకోండి, ఎదుర్కొన్నటువంటి కార్యాన్ని నేను చూడగలనా? చూడలేను కదా.
ఇప్పుడు అలాగే పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ అనేక మంది దాన్ని గ్రహించలేకపోవటానికి గల కారణం ఏంటి? ఆ యొక్క ముసుగు అనేది వారికి ఉన్నది అనే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక 15వ వచనంలో చూసినట్లయితే, నేటి వరకు మోషే గ్రంథమును చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ, అంటే ఈనాడు అనేక మంది వ్యక్తులకి దేవుడు ఏం చేసి ఉన్నాడు? దేవుడు తన ముసుగు వేసి ఉన్నాడు అనే విషయాన్ని మనం బైబిల్లో స్పష్టంగా చూస్తున్నాం. అలాంటి వారి దగ్గరికి పోయి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని మనం చెప్తే వారు దాన్ని నమ్ముతారా? ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. బైబిల్లో ఉంది కదా, మీరేం బైబిల్లో లేదని చెప్తున్నారేంది? బైబిల్లో ఉన్నదాన్ని కొట్టివేశాడని చెప్తున్నారేందని చెప్పి మన మీద తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ బైబిల్ లేఖనాలను వారు స్పష్టంగా గ్రహిస్తే, ఈ బైబిల్ దైవగ్రంథం అని చెప్పి వారు నమ్మితే, బైబిల్లో చెప్పిన ప్రతిదీ కూడా సత్యమని వారు నమ్మితే ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని వారు అంగీకరించి తీరుతారు. కనుక ప్రియులారా, ఇక్కడ వారికి అర్థం కాకపోవడానికి గల కారణం, వారు దాన్ని గ్రహించుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే వారి ఎదుట ముసుగు అనేది వేయబడి ఉన్నది. 15వ వచనంలో, ఎప్పుడైతే ఒక ఆత్మ లేదా ఒక వ్యక్తి ప్రభు మార్గాన్ని తెలుసుకోవాలని, ప్రభు యొక్క సత్యాన్ని గ్రహించాలని మనసు పెడతాడో అప్పుడు అతనికి ఆ యొక్క ముసుగు అనేది తీయబడుతుంది అంటున్నాడు. మరి ఈనాడు మతశాఖల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని లేదా కొట్టివేయబడిందని, లేదా బైబిల్ని మనం సరిగా అర్థం చేసుకోవాలని, మనకు చెప్పబడింది కాకుండా బైబిల్లోనే సత్యం ఉన్నదని ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎంతమంది ఒప్పుకుంటున్నారు? ఒప్పుకున్నటువంటి వారికి ఈ ముసుగు అనేది అలాగే నిలిచి ఉంటుంది. ఎవరైతే సత్యాన్ని మాత్రమే తెలుసుకోవాలనుకుంటారో, ఎవరైతే సత్యాన్ని మాత్రమే చూడాలనుకుంటారో వారి యొక్క ముసుగు అనేది తీసివేయబడుతుంది అనే విషయాన్ని 16వ వచనంలో పౌలు మాట్లాడుతున్నాడు. 16వ వచనం చూడండి. వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో, మాకు ఈ యొక్క లోకం, మనకు మా సంఘాల్లో చెప్తున్నటువంటి బోధకుల మాటలు కాదు, బైబిల్లో ఏదైతే ఉన్నదో దాన్ని నేను తెలుసుకోవాలనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రభు వైపు తిరగడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు అలా ప్రభు వైపు తిరగడానికి ప్రయత్నం చేసినటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క ముసుగు అనేటువంటిది తీసివేస్తున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా మనం చూస్తున్నాం. చూడండి, 16వ వచనంలో అంటున్నాడు, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంతవరకు ఏముంటుంది? వారికి ముసుగు వేయబడి ఉంటుంది కదా. అప్పుడు ముసుగున్నంత వరకు వారు ఈ సత్యాన్ని గ్రహిస్తారా? ఎట్టి పరిస్థితుల్లో వారు గ్రహించనే లేరు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు గారు మరొక విధానంలో మనకు అర్థమవుతున్నట్లుగా చెప్తున్నాడు. చదువుదాము. ఏమని చెప్తున్నాడంటే, ఒక చట్టం కానీ లేదా ఒక ప్రభుత్వం కానీ ఒక వ్యక్తి మీద ఎంతవరకు ఉంటుంది అని అంటే, ఆ వ్యక్తి ఎంతవరకు అయితే సజీవుడుగా ఉంటాడో, ఎంతవరకైతే ఆ యొక్క వ్యక్తి బ్రతికుంటాడో అంతవరకు మాత్రమే అతని మీద అధికారంలో ఉంటుంది అనే విషయాన్ని మనం సహజంగా గమనించగలం. అదే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 1వ వచనం చూడండి. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేస్తున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడ రోమా క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని బాగానే ఎరిగినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రం ఎంతవరకు వారి మీద ఉంటుందట? మనుష్యుడు బ్రతికినంత వరకే ఆ యొక్క చట్టము వారి మీద ఉంటుంది. మనుష్యుడు చనిపోయిన తర్వాత ఆ చట్టం అతని మీద ఏమాత్రం కూడా అమల్లో ఉండదు అనే విషయాన్ని మనం చూడగలం. 2వ వచనంలో చూస్తే, అలాగే ఒక స్త్రీ ఎంతవరకు తన యొక్క భర్తకు బద్దురాలై ఉంటుంది? ఒక భర్త బ్రతికి ఉన్నంత వరకు మాత్రమే ఆ యొక్క భార్య తన భర్తకు లోబడి ఉండవలను. చూడండి, 2వ వచనంలో స్పష్టంగా చెప్తున్నాడు,
భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత ధర్మశాస్త్రం వలన అనగా చట్టం వలన అతనికి భద్రాలు కానీ భర్త చనిపోయిన ఎడల ఆ భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందుతుంది. చట్టం ఎప్పటి వరకు ఉంటుంది అంటే భర్త బ్రతికి ఉన్నంత వరకే ఆ యొక్క భర్తకి భార్యకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నిబంధన, ఆ చట్టం అనేటువంటి ఉంటుంది. ఎప్పుడైతే భర్త చనిపోతాడో ఆమె చేసినటువంటి ఆ యొక్క ప్రమాణాల్లో నుంచి, ఆమె చేసినటువంటి ఆ యొక్క ఒట్టులో నుంచి ఆమె విడుదలవుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా 2వ వచనం చెప్తున్నాడు. కాబట్టి 3వ వచనంలో అంటున్నాడు, భర్త బ్రతికి ఉండగా, ఒకవేళ భర్త బ్రతికి ఉండగా అట్టి స్త్రీ వేరొక పురుషుని చేరిందనుకోండి, ఏముంటుంది సమాజం? ఆమె భర్తను మీరి వేరొక పురుషుని దగ్గరికి పోయింది కాబట్టి ఆమె వ్యభిచారి అని అంటుంది కదా, వాస్తవమే కదా. అలాగే 3వ వచనం చెప్తున్నాడు, కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన యెడల వ్యభిచారిణి అనబడును. కానీ ఏమనబడుతుంది? భర్త బ్రతికి ఉండగానే ఒక స్త్రీ తన భర్తను వదిలిపెట్టి వేరొక వ్యక్తి దగ్గరికి పోతే ఆ యొక్క స్త్రీ వ్యభిచారి అనబడుతుంది. అదే స్త్రీ తన భర్త చనిపోయిన తర్వాత ఆమె తన భర్త చేయమైనటువంటి చట్టము ఏదైతే ఉన్నదో, ఆ యొక్క నిబంధన ఏదైతే ఉన్నదో, ఆ చట్టం నుంచి ఆమె విడుదల పొందుతుంది. కనుక ఆమె వేరొక పురుషుని చేరిను వ్యభిచారిణి కాకపోవును అంటున్నాడు. అంటే విడుదల పొందిన తర్వాత ఆమె స్వతంత్రురాలు, తన ఇష్టం వచ్చినటువంటి వ్యక్తిని ఆమె పోయి వివాహం చేసుకోవడానికి హక్కున్నది. అలాగే పాత నిబంధన అనేటువంటి భర్త బ్రతికి ఉన్నంత వరకు క్రీస్తు అనేటువంటి వేరొక భర్తని మనము చేరడానికి వీలేదు. పాత నిబంధన అనేటువంటి భర్త బ్రతికున్నంత వరకు మనం కొత్త నిబంధన అనేటువంటి క్రీస్తు అనేటువంటి వేరొక భర్తను చేరడానికి అవకాశం లేదు. కనుక మనం క్రీస్తు అనేటువంటి పురుషుని చేరాలి అని అంటే, క్రీస్తు అనేటువంటి వేరొక భర్తను మనం చేరాలి అని అంటే ఎక్కడికి ఏం జరగవలసినటువంటి అవసరం ఉన్నది? 4వ వచనం చూడండి, కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు. ఎందుకోసమట? మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొక పురుషుణ్ణి చేరుటకై, మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకరిని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. కొలస్సీలో చదివాం, గుర్తుందా? కొలస్సీలో మనము మనకు విరోధంగాను మనకు అడ్డముగా ఉన్నటువంటి పత్రములను, మనకు రుణముగా ఉన్నటువంటి పత్రములను మేకులతో ఆయన్ని శిలువలో కొట్టాడు అనే విషయాన్ని మనం చూసాం. ఇక్కడ కూడా అదే భాషను ఉపయోగిస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు మృతుల్లో నుంచి యేసుక్రీస్తు మృతి పొందుట ద్వారానే ధర్మశాస్త్రం అనేటువంటి భర్త నుంచి విడుదల పొంది క్రీస్తు అనేటువంటి వేరొక పురుషుని మనం చేరి ఉన్నాం ఈరోజు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు 6వ వచనం చూడండి, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితేమో, ఇప్పుడంటే యేసుక్రీస్తునందు ఉన్నటువంటి కొత్త చట్టం, ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడతామో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది, ధర్మశాస్త్రం నుంచి ఏం చేశాం మనం? విడుదల పొందితేమి గనక మనము అక్షరాంశమైనటువంటి ప్రాచీన స్థితి గలవారము కాము. పాత నిబంధన అనేది 2 రాతి పలకల మీద రాయబడినటువంటి అక్షరము. కొత్త నిబంధన అనేది మన యొక్క మనసుల్లోనూ లేదా హృదయాల్లోనూ వ్రాయబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పత్రికగా ఉన్నాము అనే పౌలు తెలియజేస్తున్నాడు 2 కొరింథీ 3వ అధ్యాయం. అప్పుడు అలాంటి మనము ఇప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందామా లేదా ధర్మశాస్త్రంలోనే ఉన్నామా? చూడండి, ధర్మశాస్త్రం నుంచి మనము విడుదల పొందామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు గారి యొక్క ఉదాహరణలో మనకు చెప్తున్నాడు. 7వ వచనం చూడండి, కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రం పాపమాయన
కాదు. దేవుడు ధర్మశాస్త్రం పాపంగా ఇవ్వలే, అట్లా రాదు. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ధర్మశాస్త్రం లేకపోతే అసలు పాపం అనేది మనకు తెలియదు. ధర్మశాస్త్రం లేకపోతే క్రీస్తునందున్నటువంటి నిబంధన, క్రీస్తునందున్న చట్టాలు మనకు తెలియవు. క్రీస్తు అనేటువంటి ఆ యొక్క మిషయ మన గురించి మనకు తెలియడానికి అవకాశం లేదు. కాబట్టి ధర్మశాస్త్రము మనకేమైనదో ఒకసారి చూద్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో చూడండి. కాబట్టి మనము విశ్వాసం మూలంగా నీతిమంతులని తీర్చబడినట్లు, విశ్వాసం మూలంగా అనగా కొత్త నిబంధన అన్నమాట. విశ్వాసం అంటే విశ్వాసం మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. బాలశిక్షకుడు అంటే స్కూల్ మాస్టర్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో ఉపయోగించారు. మనం క్రీస్తునొద్దకు రావాలంటే పాత నిబంధన అనేటువంటి స్కూల్ మాస్టర్ మనకు అవసరం. ఆ యొక్క ధర్మశాస్త్రం లేకపోతే మనం కొత్త నిబంధనలో చెప్పబడినటువంటి, పాత నిబంధనలో చెప్పబడినటువంటి లేదా కొత్త నిబంధనలో ఉన్నటువంటి అంశాలు మనకు అర్థం కావు. కాబట్టి ప్రియులారా, పాత నిబంధన కూడా మనం నేర్చుకోవడానికి ఎంతో మరి నీతి అక్కడ ఉన్నదనే విషయాన్ని మనం చూస్తాం. కానీ చట్టంగా ఈరోజు మనపైనది అమల్లో ఉన్నదా అని అంటే, మనపైన అధికారం కలిగినటువంటి చట్టంగా ఈరోజు అది లేదు. కానీ ఎంతమందికి అది అర్థమవుతుంది? మహా నాయకులు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు లక్షల మందిని గ్యాదర్ చేసి ఒకే హాల్లో కూర్చుండబెట్టి బోధించేటువంటి నాయకులకు కూడా ఈ ధర్మశాస్త్రం అనేది ఈనాడు కొట్టివేయబడింది అంటే వాళ్ళకి అర్థం కావట్లే. ఎందుకు అర్థం కావట్లేదు? చూడండి, దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుడు అందరికీ అర్థమయ్యే రీతిగా ఇచ్చాడా? ఇవ్వలే. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో దేవుడు అందరికీ తన జ్ఞానాన్ని అర్థమయ్యేట్లుగా ఇవ్వాలి. యేసు తన ప్రార్థనలో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఆ సమయమున మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశములకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి, నేను పెద్ద మేధావిని, నాకు చాలా జ్ఞానం ఉన్నది, నా సంఘస్థులు ఉన్నారు, నా యొక్క సంఘం ఇంత పెద్దది అని చెప్పుకునేటువంటి వారికి దేవుడు తన జ్ఞానాన్ని ఏం చేశాట? మరుగు చేశాడు అనే విషయాన్ని యేసుక్రీస్తు చెప్తున్నాడు. చూడండి, ప్రభువా, జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుతున్నాను. దేవుడు ఎవరికి బయలుపరిచాడు తన జ్ఞానాన్ని? పసిబాలులకి. పసిబాలుడు అంటే ఏంటి? పసిబాలుడు అంటే అర్థం ఏంటి? పాలు తాగుతున్నటువంటి పిల్లలని అర్థమా? కానే కాదు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఆ యొక్క విషయాన్ని ఆయన వివరించాడు. ఎవరైతే చిన్న బిడ్డ వల్ల తమను తాము తగ్గించుకుంటారో వారే, అనగా ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సత్యమును అంగీకరించి లేదా ఆయనకు అధికారంలో బాప్తిసం పొందుతారో వారే పసిబాలురు. అట్టి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి అక్కడ మత్తయి సువార్త 18లో చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి వారికి దేవుని సత్యం అర్థమవుతుందే కానీ, నా యొక్క సంఘం చూసావా, నా యొక్క ఆస్తులు చూసావా, నా జ్ఞానం చూసావా అనేటువంటి వారికి దేవుని సత్యం ఎప్పటికి కూడా అర్థం కానే కాదు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు కొంతమందికి తన సత్యాన్ని దేవుడు బయలుపరిచినందుకు సంతోషిస్తున్నాడా లేకపోతే దుఃఖపడుతున్నాడా? 26 వచనం చూడండి. అవును తండ్రి, ఎలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. కొంతమందికి దేవుని సత్యాన్ని మరుగు చేయుటకు అది దేవుని చిత్తం, అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం అయ్యి ఉన్నదని చెప్పి యేసుక్రీస్తు అక్కడ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియులారా, కానీ మనమైతే ఏమనుకుంటున్నాము? నేను పిహెచ్డి చేశాను, లేదా నేను ఎంఎస్సి బిఎస్డి చేశాను,
నాకు దేవుని సత్యం బాగా మీకంటే ఎక్కువ అర్థమవుతుంది అనేటువంటి అనేక మంది ఈ రోజుల్లో ఉన్నారు. వారికి దేవుని జ్ఞానం ఏమాత్రం కూడా అర్థం కాదు అనేటువంటి విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే దేవుడు వారికి ముసుగు వేసి ఉన్నాడు అనే విషయాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా మనం చూడగలం. కనుక ప్రియులారా, ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడింది అనేటువంటి దానికి ఇంకా కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 నుంచి మనం చూసినట్లయితే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం నుంచి చూసినట్లయితే, ఈయన అయితే కనుక కొత్త నిబంధన క్రీస్తు అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును యేసుక్రీస్తు పొంది ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 7వ వచనంలో, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండేది కాదు అంటున్నాడు. అంటే మొదటి నిబంధన లోపం కలగదేనా? ఏ విషయంలో లోపం కలిగి ఉన్నది? అలాగైతే లోపం కలిగిన చట్టాన్ని దేవుడు ఇచ్చాడా అనే ప్రశ్న మనకు రావచ్చు. దేవుడు ఇచ్చినటువంటి చట్టాల్లో ఏది కూడా లోపం కలిగింది కాదు. మరి ఇక్కడ లోపం కలిగింది అన్నాడు అంటే అర్థం ఏంటి? అంటే ఒక వ్యక్తిని అది సంపూర్ణ సిద్ధి కలగ చేయలేకపోయింది అనే విషయంలో లోపం కలిగింది అనే అర్థం చూపిస్తున్నాడు. ఎందుకంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్తూ ఏమంటాడు మరొకసారి పోదాము. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ధర్మశాస్త్రము రావచ్చున్న మేలులో చేయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. ధర్మశాస్త్రమట రాబోసున్న వస్తువుల చేయగలదియే గాని, మేలులో చేయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఈ యాజకులు అంటే ధర్మశాస్త్రంలో యాజకులు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగ చేయనేరవు. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి లేదా ఒక ఆరాధికుడు ఎట్టి పరిస్థితుల్లో సంపూర్ణ సిద్ధి పొందేటువంటి అవకాశం లేదు. ఎందుకు మరి ఇచ్చాడు అని అంటే, దేవుడు పాత నిబంధన ఒక ఛాయగా ఇచ్చాడు. ఆ యొక్క ఛాయ అనేటువంటిది కొత్త నిబంధనకి ఛాయగా ఉన్నది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అనే విషయాన్ని మనందరికీ సుస్పష్టంగా అర్థమవుతున్నది. 2వ వచనం చూడండి. 2వ వచనం చూడండి. అలాగూ చేయగలిగిన ఎడల, ఎలాగూ సంపూర్ణ సిద్ధి చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇకను ఉండదు కదా, కనుక వారు బలు అర్పించడం మాని ఉండేవారు కదా అంటాడు. అంటే ఒక వ్యక్తిని ధర్మశాస్త్రం అనేది సంపూర్ణ సిద్ధి చేయగలిగి ఉన్నట్లయితే కొత్త నిబంధనలో కొత్త నిబంధనతో మనకు పని అవసరం ఉండేది కాదు. కనుకనే ఎబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఆ యొక్క ధర్మశాస్త్రం లోపము గలది గనకనే అంటున్నాడు. చూడండి 7వ వచనం, ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం నేరదు. మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండే పరిస్థితి లేదు. తర్వాత చూడండి 8వ వచనంలో, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్తున్నాడు, ప్రభు ఇట్లనెను, ఇదిగో కాలం వచ్చున్నది, అప్పట్లో ఇశ్రాయేలు వారితోనూ ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయి కాలం వస్తున్నది అని అంటున్నాడు. మనందరికీ తెలుసు ఈ ప్రవచన భాగము పాత నిబంధన ఇర్మియా 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనాల్లో చెప్పబడినటువంటి భాగం. అప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి ఆ యొక్క చట్టంలో ఎవరైతే
ఆ యొక్క ధర్మశాస్త్రము వారికి ఎవరికైతే చేయబడిందో ఆ చేయబడినటువంటి వారు ఆ యొక్క చట్టంలో నిలవలేకపోయారు కనుక, ఆ ధర్మశాస్త్రంలో నిలిచి ఉండలేకపోయారు కనుక దేవుడు దాన్ని కొట్టివేసి దాని స్థానమున మరొక నిబంధన దేవుడు మరొక చట్టాన్ని దేవుడు తన ప్రజలైన వారికి ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఈ మాట చెప్తున్నాడు పౌలు ఎబ్రీ గ్రంథకర్త. ఏమంటున్నాడంటే, అప్పట్లో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును, అది ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చేయి పట్టుకున్న దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కానే కాదు. చూసారా, ధర్మశాస్త్రం అనేది 2 రాతి పలకల మీద మోషే ఆ యొక్క దేవుని వేలుతోటి రాయబడి మోసేకి ఇవ్వబడింది. కొత్త నిబంధన అనేది మరి మానవుల యొక్క మనస్సుల్లోనూ హృదయాల్లోనూ రాయబడింది, అంటే ఆత్మ సంబంధమైనది. పాత నిబంధన భూ సంబంధమైనది. కాబట్టి చెప్తున్నాడు 10వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. ఎక్కడ ఉంచుతాడట? చట్టాన్ని ఎక్కడ పెడతానంటున్నాడు? వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడిని అయ్యుందును, వారు నాకు ప్రజలై ఉందురు. అంటే పాత నిబంధన ఈ విధంగా మనస్సుల్లోనూ హృదయాల్లోనూ రాయబడలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ యొక్క నిబంధన కేవలము రాతి పలకల మీద రాయబడినటువంటి కేవలం భూ సంబంధమైనటువంటి చట్టంగానే దేవుడు చెప్పి ఉన్నాడు. కనుక 11వ వచనంలో చూసినట్లయితే, చివరిలో 13వ వచనంలో చూసినట్లయితే, ఆయన కొత్త నిబంధన అని చెప్పడం చేత, అంటే కొత్త నిబంధన యొక్క సంబోధన ఉన్నది ఏంటంటే, కొత్త నిబంధన అనేటువంటి ఒక సంబోధన ఉన్నదంటే పాత నిబంధన అనేటువంటిది ఉన్నది అనేటువంటిది అర్థము మనకి సహజంగానే అర్థమవుతూ ఉన్నది. అలాగే చెప్తున్నాడు ఇక్కడ, ఆయన కొత్త నిబంధన చెప్పడం చేత మొదటిది ఏం చేసి ఉన్నాడు? పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది. అంటే ధర్మశాస్త్రం అనేది ఏమైనదట? అది అదృశ్యమగుటకు అది సిద్ధంగా ఉన్నది అని అంటున్నాడు. మీరు గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క పాత నిబంధన అనేటువంటిది మన ఎదుట మన మీద అమల్లో లేకుండా, మన పైన అమల్లో లేకుండా కుట్టివేయబడినటువంటి ఒక నిబంధన అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అపోస్తలుడైన పౌలు కూడా మరి ఇదే విషయాన్ని గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి చెప్తున్నాడు. చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి చెప్తున్నాడు. చూడండి, ధర్మశాస్త్రములకు లోబడి ఉండగోరు వారులారా, అంటే ఈ యొక్క గలతీయులు ధర్మశాస్త్రం నుంచి బయటకు వచ్చి మరలా ధర్మశాస్త్రానికి వెళ్ళి ధర్మశాస్త్రం లోబట్టడానికి ఆశపడుతున్నారు. కనుకనే ఈ యొక్క మాట మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రములకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినట్లేదా? నాతో చెప్పుడే. దాసి వలన ఒకడు, స్వతంత్రాలి వలన ఒకడు అంటున్నాడు. దాసి ఎవరు? అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారా ఏమో స్వతంత్రాలు, అబ్రహాము యొక్క భార్య శారాకు దాసి అనేటువంటి ఆగరేమో దాసి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దాసి వలన ఒక ఆయన పుట్టాడు, అతనే ఇస్మాయిలు. స్వతంత్రాలు వలన ఒక ఆయన పుట్టాడు, అతనే ఇస్సాకు అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. చూడండి 23వ వచనంలో, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానం బట్టి పుట్టెను. అంటే ఆగర వలన జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో, లేదా ఇస్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు శరీర ప్రకారమైనటువంటి వారు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు మరి అబ్రహాము
అనగా ఇస్సాకు శారా ద్వారా పుట్టినటువంటి వారు స్వతంత్రురాలి వలన పుట్టారు అనే విషయాన్ని 23వ వచనంలో చెప్పడం జరుగుతుంది. 24వ వచనంలో చూస్తే ఈ కథల్ని ఆయన అలంకార రూపంలో మనకు చెప్తున్నాడు. అలంకారము అని అంటే ఒక ఉదాహరణగా లేదా ఒక మాదిరిగా మనకు చెప్తున్నాడు. ఏమిటి అని అంటే 24వ వచనం చూడండి. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఏ స్త్రీలు? అబ్రహాము భార్య అయిన శారాయు, అబ్రహాం యొక్క అంటే శారా యొక్క దాసి అయినటువంటి హాగరు 2 నిబంధనలై ఉన్నారని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అప్పుడు వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైన దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును అంటున్నాడు. మరొకసారి చూడండి. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కన్ను. ఇది హాగరు. హాగరు ఏమైనది? సినాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కంటుంది అని అంటున్నాడు. అంటే ఈ యొక్క హాగరు ద్వారా ఎవరైతే వచ్చారో వారు స్వతంత్రులు కారు. వారు ఆ యొక్క దాస్యం వల్ల జన్మించినటువంటి వారి దాస్యం వల్ల జన్మించినటువంటి వారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మరి పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాడు. 25వ వచనంలో హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే. హాగరు ఎవరట? సినాయి కొండ దగ్గర దేవుడు మోషే ద్వారా ఏ నిబంధన అయితే ఇచ్చాడో, లేదా హోరేబు అనేటువంటి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలుకి ఏ నిబంధన అయితే ఇచ్చి ఉన్నాడో ఆ యొక్క ప్రాంతాన్ని హాగరును చూపిస్తూ ఉన్నది. చూడండి, అక్కడ ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అని అంటున్నాడు. చూసారా? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క హాగర్ అనేటువంటిది దాస్యములో ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే శారాని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. అక్కడ శారాని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇరవై 25వ వచనంలో చూడండి, 26వ వచనంలో చూడండి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. అంటే పైనున్న యెరూషలేము అంటే ఎవరు? శారాను చూపిస్తున్నది. పైనున్న యెరూషలేము అంటే ఏంటి? పరలోకాన్ని చూస్తున్నట్లుగా అది శారాను చూపిస్తున్నట్లుగా మనకి బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. 27వ వచనం అంటాడు, ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడందానా బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి లేని దాని పిల్లల కంటే పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. అంటే హాగరు దాసి గనుక ఆమె అబ్రహాముకి స్వతంత్రంగా ఇవ్వబడినటువంటి భార్య కాదు కనుక ఆమెకు పెనిమిటి లేడు అనేటువంటి భావనతో చూపిస్తున్నాడు. మరి ఈ యొక్క పెనిమిటి గలదాని పిల్లలు అంటే ఎవరు? ఇశ్రాయేలు లేని కొత్త నిబంధన క్రైస్తవులు అనేటువంటి మనల్ని అది చూపిస్తున్నది అనేటువంటి విషయాన్ని మనకు చూపిస్తున్నాడు. 28వ వచనం చూడండి. సహోదరులారా, మనం ఇస్సాకు వలె వాగ్దానం పుట్టిన కుమారులమై ఉన్నాము. మనం ఏమై ఉన్నాము? ఇస్సాకు వలె వాగ్దానం పెట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు 29వ వచనం,
శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. ఆనాడు అబ్రహాము భార్య అయినటువంటి శారాకు కుమారుడు పుట్టినప్పుడు ఇస్మాయిల్ అనేటువంటి కుమారుడు ఆల్రెడీ పుట్టి ఉన్నాడు. ఆనాడు ఏం చేసిందంటే శారా తన కుమారుడైనటువంటి ఇస్సాకు పాలు విడిచిన దినమందు ఒక విందు ఒకటి చేయించడం జరిగింది. అప్పుడు ఆగరు యొక్క కుమారుడైనటువంటి ఇస్మాయిలు ఈ వృద్ధాప్యంలో ఏమికి పిల్లలు అవసరమా అనేటువంటి అపహాస్యం చేయటం జరిగింది, హింసించడం జరిగింది. అలాగే ఇక్కడ చెప్తున్నాడు 29వ వచనంలో, అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. 30వ వచనం చూడండి. ఇందును గూర్చి లేఖనం ఏం చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండలేడు. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో సమానుడై ఉండలేడు అని చెప్పే విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు దాసి ఎవరు? పాత నిబంధన హాగరు సంబంధులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. స్వతంత్రాలు ఎవరు? షారాయు ఆ యొక్క కొత్త నిబంధన క్రైస్తవులై ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి సహోదరులారా, 31వ వచనంలో చూసినట్లయితే మనము స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులము కాము. చూసారండి తేడా? గమనిస్తున్నారా? మనం స్వతంత్రాలు కుమారులమే కానీ దాసి కుమారులం కాదు. అంటే క్రైస్తవులకి పాత నిబంధనతో సంబంధం లేదు. పాత నిబంధన ఈనాడు ఆచరించాల్సిన అవసరం లేదు. కానీ అనేక మంది ఏం చేస్తున్నారంటే పాత నిబంధనని కొత్త నిబంధనని రెండు మిక్స్ చేసి ఇదిగో మనకు ఉన్నది దేవుడు చెప్పాడు చూడండి అంటున్నారు. అయితే పాత నిబంధన కొట్టివేయబడింది అనేటువంటి విషయం వారికి అర్థమైతే ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ఇప్పుడు కొత్త నిబంధన ఉన్నది అని చెప్పి మనం అనుకుంటే, ఒకవేళ క్షమించాలి, పాత నిబంధన ఉన్నది అని చెప్పి మనం అనుకుంటే మనము ఇశ్రాయేలుకు చెప్పబడినట్లుగా సంవత్సరానికి 3 సార్లు మరి ప్రతి పురుషుడు కూడా యెరూషలేముకి పోవాలి. పాత నిబంధన ఉన్నది అని అనుకుంటే మనం పాత నిబంధనల ప్రకారంగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తాన్ని అర్పించాలి. ఒకవేళ పాత నిబంధన ఉన్నది అనుకుంటే సబ్బాతు దినమున అనగా శనివారంనే మనం ఆరాధన చేయాలి. పాత నిబంధన ఉన్నది అనుకుంటే మనము సబ్బాత్ దినమున ఒకవేళ అనగా శనివారంన జీవనోపాధికి సంబంధించినటువంటి ఏ పని చేయకూడదు. చేసినట్లయితే మనం రాళ్లతో కొట్టి చంపబడతాము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు ఈరోజు ఎవరైనా రాళ్లతో కొట్టి చంపబడుతున్నారా? ఈరోజు ఎవరైనా మరి యెరూషలేముకి 3 సార్లు పోతున్నారా సంవత్సరానికి? ఈరోజు ఎవరైనా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తాన్ని బలిగా అర్పిస్తున్నారా? మరి పాత నిబంధన మనకు ఉంటే అది చేయాలి కదా. అంటే అది చేయకుండా మనకు పాత నిబంధన ఉందని చెప్పటం వలన అర్థం ఏంటి? అది ఏ విధంగా జ్ఞానము? ఎట్టి పరిస్థితుల్లో అది జ్ఞానం కాదు అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. కనుక ప్రియులారా, ఇక్కడ చూడండి 2 అంశాలను నేను మీతో చెప్తున్నాను. అక్కడ గలతీయుల్లో రాసిన పత్రికలో పౌలు గారు చెప్పాడు, ఒకే కుమారుడు అనగా ఆగరు యొక్క కుమారుడు అతను ఇస్మాయిలు, ఒక కుమారుడు ఇస్సాకు, శారా యొక్క కుమారుడు. ఆ యొక్క ఇస్మాయిలుకు తల్లి ఆగరు, ఇస్సాకు తల్లి శారా. ఆ యొక్క ఆగరేమో పాత నిబంధన చూపిస్తుంది, మరి శారా ఏమో కొత్త నిబంధన చూపిస్తున్నది. ఆ యొక్క పాత నిబంధన ఏమో సినాయి కొండ ప్రాంతంలో చేయబడిన నిబంధన ఉన్నది. మరి కొత్త నిబంధన ఏమో యెరూషలేము సంబంధమైనది ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఆగరేమో దాస్యాన్ని చూపిస్తుంది, మరి శారా ఏమో స్వతంత్రాన్ని చూపిస్తున్నది. పాత నిబంధనలో మనకు ఏ విధమైన వాగ్దానం లేవు.
కొత్త నిబంధనలో మనకు వాగ్దానాలు ఉన్నాయి. చూడండి, అప్పుడు అక్కడ దాని దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టమన్నాడు 30వ వచనంలో. ఏ కుమారుని, ఏ దాసిని? హాగర్ను దాని యొక్క కుమారుడైన ఇస్మాయిల్ని వెళ్ళగొట్టమని చెప్పడం జరిగింది. అప్పుడు మనం ఇప్పుడు కొత్త నిబంధన క్రీస్తు యొక్క చట్టం కింద ఉన్నామే కానీ పాత నిబంధనలు లేమనే విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియులారా, అనేక మంది ఈ విషయాన్ని అర్థం కాకుండా ఏమంటున్నారంటే పాత నిబంధన మనకు లేదంటున్నారు కదా మీరు. పాత నిబంధన చట్టం అనేది కొట్టివేయబడిందని చెప్పి మీరు చెప్తున్నారు కదా. మరి కొట్టివేయబడితే మన యొక్క బైబిల్ పేజెస్లో ఎందుకు ఉండాలి అని అంటున్నారు. చూడండి, దానికి కూడా కారణం ఉన్నది. ఎందుకు దేవుడు దాన్ని మనకు పెట్టాడో చూపిస్తున్నాడు. మీరు చూడండి, అంతకుముందుగా మనం చూసినట్లయితే మనం ఈరోజు తీర్పు పొందవలసినటువంటి చట్టం ఏంటి? యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనంలో మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 12:48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. అంటే మనకు తీర్పు తీర్చబోయేది పాత నిబంధన, కొత్త నిబంధన? యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనకు తీర్పు తీర్చబోయేది కొత్త నిబంధన అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అయితే అనేక మంది ఏం చేస్తున్నారంటే పాత నిబంధన కొంత తీసుకుంటున్నారు, కొత్త నిబంధన కొంత తీసుకుంటున్నారు. ఈ రెండింటిని మిక్స్ చేసి ఇదిగో దేవుడు చెప్పాడు చూడండి అంటున్నారు. ప్రియులారా, పాత నిబంధన అనేది ఈనాడు కొత్త నిబంధన క్రైస్తవులపైన ఏమాత్రం కూడా అమల్లో లేదు. అయితే ఎందుకు ఈ యొక్క పాత నిబంధన ఈరోజు అమల్లో ఉన్నదని చెప్పి కొంతమంది చెప్తున్నారు అని అంటే, పాత నిబంధనలో దశంభాగాలు ఉన్నాయి. దశంభాగాలు లేవు అని చెప్తే వారి యొక్క మరి జీవనం అనేది నడవదు. కాబట్టి పాత నిబంధన ఉన్నది కాబట్టి మనకు దశంభాగాలు ఉన్నాయి. దశంభాగాలు మీరు ఇవ్వాలి, మీరు దశంభాగాలు ఇవ్వకపోతే శాపగ్రస్తులు అవుతారు అనేటువంటి వచన భాగాలను వారికి చూపిస్తున్నారు. ప్రియులారా, పాత నిబంధన దశంభాగాలు మనకి ఈ రోజుల్లో కొత్త నిబంధనలో ఆజ్ఞాపించబడలేదు. కానీ పాత నిబంధనలో ఉన్న ఏ చట్టం కూడా ఈరోజు మనకు ఆజ్ఞాపించబడలేదు. కానీ మనం కేవలం కొత్త నిబంధన ప్రకారం మాత్రమే జీవించవలనేటువంటి విషయాన్ని దేవుడు మనకి తెలియజేయడం జరిగింది. కనుక ప్రియులారా, ఈ యొక్క పాత నిబంధన మరి మన కోసం ఎందుకు పెట్టాడు దేవుడు? కొట్టివేయబడింది కదా. కొట్టివేయబడినప్పుడు దీన్ని మనం మనం చదవాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము. పూర్వమందు వ్రాయబడినవంటే ఏంటి? పాత నిబంధన వాక్య భాగాలు. దేని కొరకు ఉన్నాయట? మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అంటున్నాడు. పూర్వమందు ఉన్నటువంటి వాక్య భాగాలన్నీ కూడా ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవులకి బోధ కలిగి నిమిత్తం మనకు రాయబడి ఉన్నాయనేటువంటి విషయాన్ని రోమీలకు రాసిన పత్రిక మరి 15వ అధ్యాయము 4వ వచనంలో మనం స్పష్టంగా చూడగలం. అప్పుడు అవి లేకపోతే మనకి హెచ్చరిక కలగదు. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారి యొక్క విషయాలు చెప్తున్నాడు. సహోదరులారా, 1వ వచనం చూడండి ముందుగా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘముల కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అంటే పాత నిబంధనలో ఉన్న సంగతులన్నింటినీ పౌలు గారు ఇక్కడ కొత్త నిబంధన క్రైస్తవులకు చెప్తున్నాడు. చూడండి, 6వ వచనం చూడండి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని
చెప్పినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నవి. అంటే వారు ఏం చేశారు? వారు అరణ్యంలో ఉండగా తినుచు త్రాగుచు వారు ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. కనుకనే దేవుడు ఏం చేశాడంటే ఒకే దినం 23,000 మందిని వారిని మొత్తివేసినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఆ యొక్క విషయాన్ని మనం విన్నప్పుడు మనకి ఏమేది బోధ కలిగిస్తుంది? వారు ఆ విధంగా తప్పు చేసినందువల్లనే ఆ శిక్ష వారికి వచ్చింది. నేను కూడా తప్పు చేస్తే నాకును ఈ శిక్ష వస్తుందనే విషయాన్ని మనం గమనించగలం. కనుక ఇక్కడ 11వ వచనంలో చెప్తున్నాడు చూడండి, ఈ సంగతులు అంటే పాత నిబంధనలో ఉన్న సంగతులు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగొట్టుకై వ్రాయబడను. అంటే ధర్మశాస్త్రం ఎందుకోసం ఉన్నది? ఇది యుగాంతములో అంటే కొత్త నిబంధన కాలంలో క్రైస్తవ యుగంలో ఉన్నట్టు మనకి ఇది బుద్ధి కలగటానికి రాయబడి ఉన్నట్లుగా దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ధర్మశాస్త్రం ఉన్నది అని అంటే ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవించడం కోసం కాదు. ధర్మశాస్త్రం ఉన్నది అని అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞలకు లోబడాలనే దానికోసం కాదు. మరి దేనికోసము అంటే మనకు బుద్ధి కలగటం కోసము, మనకు దృష్టాంతములుగా మనకు ఆదరణ కలగటం కోసం ఈ యొక్క లేఖనాలు ఉన్నట్లుగా దేవుడు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్రం లేకపోతే మనము కొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేక సంగతుల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3:24లో మనం చూసినట్లయితే ఒకసారి చదువుదాం. అది గలతీయులకు రాసిన పత్రిక 3:24లో మనం చూసినట్లయితే ముందే ఒకసారి చదివాము మనం, అయినా మరొకసారి చూద్దాము. కాబట్టి మనం విశ్వాసం మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు, అంటే విశ్వాసం అంటే ఏంటి? కొత్త నిబంధన. మనం కొత్త నిబంధన ప్రకారం నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకి బాలశిక్షకుడు ఆయను. శిక్షకుడు, బాలశిక్షకుడు అంటే ద స్కూల్ మాస్టర్ అని అంటున్నాడు. ఉదాహరణకి మనం చూసినట్లయితే మనం 5-6 తరగతులు చదివిన తర్వాత మనం 7వ తరగతికి 8వ తరగతికి పోతాం. అప్పుడు 7-8 తరగతులు చదవకుండానే 10వ తరగతికి మనం పోగలమా అంటే అది సాధ్యపడదు. అలాగే పాత నిబంధన అనేటువంటిది మనకు ఒక బాలశిక్షకుడుగా మనం నేర్చుకోవడానికి మనకు ఒక మాదిరిగా లేదా స్కూల్ టీచర్గా మనకు ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ పాత నిబంధన అనేటువంటిది లేకపోతే మరి బైబిల్లో ఉన్నటువంటి అనేక అంశాలని, కొత్త నిబంధనలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవటం, అర్థం చేసుకోవటం మన వల్ల కాదు. కాబట్టి కొత్త నిబంధనలో ఒక ఉదాహరణ యేసుక్రీస్తు చెప్తున్నాడు. అక్కడ 17వ అధ్యాయము లూకా సువార్త 34వ వచనంలో యేసుక్రీస్తు మాట్లాడుతూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. పాత నిబంధన అనేది లేదనుకోండి, ఈ లోతు ఎవరు, లోతు భార్యకి ఏమైంది, లోతు భార్యకి ఏ విధమైన శిక్ష వచ్చింది అనే విషయం మనకు అర్థమవుతుందా? కాదు. కాబట్టే అక్కడ యేసుక్రీస్తు ఈ విషయాన్ని ఉపయోగించాడు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు? ఆమె ఒక మంచి పని చేసిందనే దానికోసం జ్ఞాపకం చేసుకుంటున్నాడా? లేదండి. ఆమె మరి దేవుని యొక్క మాటని విశ్వసించకుండా ఆమె వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారింది అనే విషయాన్ని లోతు మరి ఆ యొక్క ఆదికాండం 19వ అధ్యాయంలో మాత్రమే మనం చదవగలం. ఒకవేళ పాత నిబంధనలో ఉన్న పేజెస్ మనకు లేవనుకోండి, మరి యేసుక్రీస్తు ఇక్కడ ఆ విషయాన్ని ఉపయోగించాడు, మనకు ఎలాగ అర్థమవుతుంది? అర్థం కాదు కదా. కాబట్టే మరి పాత నిబంధన ఈరోజు మన చేతుల్లో ఉన్నది అనే విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుచున్నాను. అనేక మంది ఇప్పటికి కూడా ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని అంటే, ధర్మశాస్త్రం ఈరోజు మన మీద అధికారం లేదు అని అంటే నమ్మటానికి ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ వారు నమ్మినా నమ్మకపోయినా, వారు ఇబ్బంది పడినా లేదా వారు అంగీకరించినా, ఇది వాస్తవము. బైబిల్ యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాత నిబంధన అనేది యేసుక్రీస్తునందు సిలువలో మేకులతో కొట్టబడి ఉన్నది. ఆ విషయాన్ని అర్థం చేసుకుని
నువ్వు కొత్త నిబంధన ప్రకారం జీవించి కొత్త నిబంధన ఆజ్ఞలకు నువ్వు లోబడినప్పుడు మాత్రమే నీకు రక్షణ ఉంటుంది తప్ప నాకు పాత నిబంధన ఉన్నది, కొత్త నిబంధన ఉన్నది, ఈ రెండింటిని నేను అనుసరిస్తాను అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే నీకు రక్షణ లేదు సుమా అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక నా యొక్క ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఇంతవరకు మరి చూసి ఉన్నారో, మరి ఇదే లైవ్ని మరి ఎంతమంది అయితే చూడబోతున్నారో మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ, ఈ విధంగా మా యొక్క పాఠాలను మీరు విని మరి ఆత్మీయమైనటువంటి మేలు పొందుతారనేటువంటి ఒక ఆశతో ఈ యొక్క చిన్న ప్రయత్నమైనది. దయచేసి మా యొక్క పాఠాలను మీరు వినండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయవలసిందిగా మేము ప్రేమతో కోరుతూ ముగిస్తున్నాను.